హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు పిల్లలకి సండే కదా అనేసి ఇంట్లో గారెలు వేసానమాట. ఇంకా పిల్లలకైతే ఇంకా మటన్ అయితే తీసుకొచ్చారు మావయ్య. ఇంకా బగారా రైస్ చేసి మటన్ కూర అయితే వండుతాను. ఇప్పటికే టైం అయితే 11 అయిపోయింది. ఇంకా సండే కదా, ఎలాగో లేట్గా లేస్తాం కదా, ఇంకా లేచేసరికి అయితే చాలా టైం అయిపోయిందండి. ఇంకా టిఫిన్ చేసి ఇంకా రెడీ అయ్యేసరికి అయితే మాకు ఇప్పుడు 11 అయ్యింది. నేను వెళ్ళి ఇప్పుడు వంట స్టార్ట్ చేయాలి. మా మనిషి అయితే సండే వచ్చిందంటే ముందే ఆకలి అంటాడు. ఎందుకంటే నాన్ వెజ్ ఏదో ఒకటి ఉంటుంది కదా, వాడికైతే ఇంకా నాన్ వెజ్ అనేసరికి ముందు ఆకలేసేస్తుంది అనమాట. మళ్ళీ ఇంట్లో ఇంకేమున్నా తిండో, ఆ నాన్ వెజ్ అనేసరికి ముందు ఆకలేసేద్ది వాడికి. వెళ్ళి నేనైతే ఇంకా వంట చేయాలి. మంచి ఆకలేస్తుందా ఇందా నుంచి అడుగుతున్నాడండి. అయిపోయిందా కూర వండేసావా అని అడుగుతున్నాడు. ఇప్పుడు వెళ్ళి నేనైతే కూర వండాలి. ఇప్పుడు 11 అయిపోయింది. ఒక గంటలో నాకైతే అయిపోవాలి. అవ్వలేదంటే ఇంకా నన్ను 10 నిమిషాలకు ఒకసారి వచ్చి అడుగుతాడు అయ్యిందా అయ్యిందా అని. అంతేనా? సరే, ఇప్పుడు వెళ్ళి నేనైతే వంట స్టార్ట్ చేస్తానండి. నేనైతే రాత్రి పప్పు నానబెట్టుకున్నానండి. ఇంకా పొద్దున్నే లేచి గారెలు వేద్దాం కదా అని ఇంకా పొద్దున్నే లేచి ఇంకా నేను పప్పు కడుగుతుంటే ఇలాగ అత్తయ్య వచ్చారు. అత్తయ్య అయితే ఇంకా నేను పప్పు గ్రైండర్లో వేస్తానులే అన్నారని ఇంకా నేను వెళ్ళి గదులు తుడుచుకున్నాను అనమాట. ఇంకా అత్తయ్య అందులోకి పప్పు రుబ్బేసిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, అల్లం అన్నీ, కొత్తిమీర అన్నీ కట్ చేస్తున్నారండి. నేనైతే ఇంకా రూమ్స్ కూడా క్లీన్ చేసేసాక ఇంకా పల్లి చట్నీ అయితే చేస్తున్నాను. పక్క అయితే పాలు పెట్టుకున్నాను. పాలు కొంచెం తోడు పెడదాము. కనమాయేమో టీకి తీసి కనమాయ తోడు పెట్టేస్తానండి. ఇంకా ఇందులోకి అయితే పల్లీ చట్నీ చేస్తున్నాను. ఇంకా పల్లీ చట్నీ ఒకటే ఇష్టం అనమాట మా వారికి. ఇంకా అందుకని ఇంకా ఏ చట్నీ చేసినా నచ్చదు ఆయనకి. నిన్న మా అక్క అల్లం పచ్చడి చేసిందండి. ఆ పచ్చడి ఉంది. ఇంకా అల్లం పచ్చడి ఇంకా పల్లి చట్నీ అయితే వేసుకుని తింటాము. అయితే ఈ పాలు మేము పాల కేంద్రం దగ్గర నుంచి తీసుకొస్తారండి మా వారు. ప్యాకెట్ పాలు అనేవి మేము వాడము. నేను చట్నీ చేసుకుని ఇంకా పక్కన పెట్టేసుకున్నాను. గారెల పిండి అయితే అత్తయ్య ఉప్పు అన్నీ కలిపేసి అయితే ఇచ్చేసారు. ఇంక నేనైతే గారెలు వేసేసుకుంటాను. ఇంకా అదిగో చూసారు కదా, ఇంకా గారెల పిండి అయితే శుభ్రంగా కలిపేసి ఇచ్చేసారు. ఫస్ట్ అయితే ఒక వాయి అయితే వేసానండి. ఇంకా రెండో వాయి అయితే వేస్తున్నాను. గారెలు వేస్తున్నాను కానీ ఆయిల్ ఎక్కువ పీల్చేసుకుంటుందేమో అనుకున్నాను కానీ అస్సలు ఆయిల్ అయితే లాక్కోలేదండి. బాగా వచ్చినాయి. ఇంకా అత్తయ్య అయితే పప్పు రుబ్బేసి ఇచ్చేసారు. ఇంకా నేనైతే వేస్తున్నాను. ఇంకెప్పుడు అత్తయ్య ఎక్కువ వేసేవారు అనమాట. ఈసారికి అయితే నేను వేస్తున్నాను. చాలా బాగా వచ్చినాయి. పిల్లలకు కూడా ఇష్టం అండి. ఇంకా కొంచెం పిండి కూడా ఉంచేసి మధ్యాహ్నం స్నాక్స్ కింద వేద్దాంలే అనేసి కొంచెం అయితే వేసి కొద్దిగా అయితే ఉంచేసాను. గారెలు అయితే రెడీ అయిపోయాయండి. కొంచెం పిండి ఉంటే మధ్యాహ్నం స్నాక్స్ కింద వేద్దామని ఫ్రిడ్జ్లో పెట్టేశాను. పిల్లలు ఎప్పుడు అడిగితే అప్పుడు వేద్దాంలే అని. మా అంశుకి టీవీలో సించాన్ ఉంటే సరిపోద్దండి. స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఇంకా టీవీ పెట్టేసుకుంటాడు. ఆ సించాన్ అంటే అంత ఇష్టం అనమాట వాడికి. మా తేజు అయితే పెద్దగా టీవీ చూడదండి. మా తేజ అయితే ఖాళీ దొరికితే ఇంకేదో ఒకటి రాస్తూనే ఉంటుందండి. గోడల మీద, బుక్కుల మీద ఎక్కడ పడితే అక్కడ రాస్తూనే ఉంటుంది. ఇంకా ఖాళీ అనేది ఉండదు. లేకపోతే ఫోన్ చూసుకుంటుంది. ఇంకా వాళ్ళ పిల్లలు కూర్చున్నారు కదా, వెనకాల గోడ కూడా చిన్నప్పటి నుంచి ఇంకా అంతా గోడ అంతా పామేసింది. పెన్నులతోటి, స్కెచ్లతోటి, శుద్ధలతోటి ఇంకా ఏమడతాయి రాసేసిది. ఇంకా ఆ గోడకైతే అలా వాల్ పేపర్ అయితే అంటించేసామండి. ఇప్పుడు కూడా ఇంకా డోర్ల మీద వాటి మీద కూడా రాసేస్తుంది. ఎలా పడితే అలాగా కిందకి వెళ్తుంది. మా అత్తయ్య వాళ్ళ రూమ్లోనేమో బీరువా మీద రాస్తుంది. ఇంకా తనకి ఒక బోర్డు అనేది కొనివ్వాలి. దాని మీద రాసుకుంటుందేమో. అది ఉన్నా కానీ ఇంకా అన్నిటి మీద రాస్తూనే ఉంటుంది. సండే వస్తేనేమో నాకేమో డబుల్ పని ఉంటుంది. పిల్లలు తిన్నాక నేను కూడా అయితే టిఫిన్ చేస్తానండి. గారెలు మాత్రం చాలా బాగా వచ్చాయి. టిఫిన్ చేసేసి నేను వెళ్ళి వంట మొదలు పెట్టాలి. ఈరోజు మటన్ కూర, బగారా రైస్ అయితే చేయాలనుకుంటున్నాను. పొద్దున్న అయితే మావయ్య వెళ్ళి మటన్ తీసుకొచ్చారండి. ఎప్పుడైనా మా వారు తీసుకొచ్చారంటే అందులో ఉత్తి కొవ్వు ఒకటే ఉంటుంది, మటన్ తక్కువ ఉంటుంది. ఈసారి అయితే మావయ్య వెళ్ళి తీసుకొచ్చారండి. ఇంకా మటన్ అయితే ఇంకా శుభ్రంగా అయితే కడుగుతున్నాను ఇక్కడ. నేను మటన్ అయితే 2 సార్లు బాగా వాష్ చేసానండి. వాష్ చేసిన తర్వాత అందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కలిపి అయితే పక్కన పెట్టుకోవాలి. 1 స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ అయితే కారం వేస్తున్నానండి. మళ్ళీ కూర ఉడికేటప్పుడైతే సరిపడా వేసుకోవాలి. ఇప్పుడు అందాకైతే 1 స్పూన్ అయితే వేస్తున్నాను. 1 స్పూన్ అయితే ఉప్పు వేసుకుని బాగా కలిపేసుకుని ఒక అరగంట అయితే పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా పక్కన పెట్టుకోవడం వల్ల అయితే మటన్ అనేది టేస్ట్ బాగుంటుంది, బాగా ఉడుకుతుంది కూడా. ఇంకా మా వారైతే నాకు మొన్న ఎప్పుడో అడిగానండి జున్ను తినాలనిపిస్తుంది అని. ఇంకా పాల కేంద్రం కాడ అయితే జున్ను అమ్ముతున్నారంట. అక్కడైతే తీసుకొచ్చారండి. మా అంశు అయితే చూసారు కదా, నేనైతే పనుండి కిందకి వెళ్ళానండి. వచ్చేలాగా అయితే లాగించేశాడు.
కూరకి సరిపడా ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. ఇప్పుడైతే ఇగోండి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు 3 ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను. ఇలాగా చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఈ కూడా అయితే వేసేసుకుందాం. పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడేమో టైం ఏమో ఫాస్ట్గా అవ్వదండి. ఇంటి దగ్గర ఉంటేనేమో ఫాస్ట్గా అయిపోయినట్టుగా అనిపిస్తుంది. మా వారికేమో పాపం సండే ఒకటే ఖాళీగా ఉంటారు. ఆ సండే కూడా పాపం నా కోసమే కేటాయిస్తున్నారనమాట. సండే నేను వీడియో స్టార్ట్ చేయకముందు అయితే ఇంకా మంచం దిగేవారు కాదనమాట 9 వరకుని. ఇంకా నేను ఎప్పుడైతే వీడియో స్టార్ట్ చేశానో అప్పటి నుంచి నా కోసం కష్టపడతాం మొదలు పెట్టారనమాట. థ్యాంక్ యూ అండి. ఇప్పుడైతే ఒక చిన్న టమాటా కట్ చేసుకుని వేసుకుంటున్నానండి. తెలంగాణలో అయితే ఇంకా అన్ని గ్రేవీ కిందనే ఉంటాయి కదా. మన సైడ్ అయితే కొంచెం దగ్గర కంటే ఎగర పెట్టుకుంటారు మన ఆంధ్రాలోని. తెలంగాణ సైడ్ అయితే ఇంకా పులుసు కింద ఉంటాయి, బాగుంటాయి కదా. అలాగా రెండు బాగుంటాయి, రెండు టేస్ట్. ఆంధ్ర స్టైల్ ఆంధ్ర, తెలంగాణ స్టైల్ తెలంగాణ. అవును, ఆంధ్ర వాళ్ళకేమో తెలంగాణ స్టైల్ నచ్చుతుంది, తెలంగాణ వాళ్ళకేమో ఆంధ్ర స్టైల్ నచ్చుతుంది. ఒక పక్క అయితే ఇంకా కూరకి ఉల్లిపాయలు మగ్గుతున్నాయి కదా అని ఈలోగా అయితే నేను బగారా రైస్కి అన్నీ సిద్ధం చేసుకున్నాను. పొయ్యి మీద అయితే కుక్కర్ పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇంకా బిర్యానీ స్పైసెస్ కూడా అయితే వేసుకుని కాసేపు అయితే మగ్గబెట్టుకోవాలి. ఇందులోకి అయితే నేను ఒక ఆనియన్ 2 పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి. ఇలాగా ఇవి కూడా వేగిన తర్వాత అవి అయితే వేసుకుంటాను. ఇంకా ఇవి కూడా అయితే వేగాక అప్పుడైతే ఇంకా 2 గ్లాసులు నేను రైస్ తీసుకున్నాను. మామూలు సోనా మైసూర్ రైసే తీసుకున్నాను అండి, బాస్మతి రైస్ కాదు. ఇంకా ఇవి కూడా ఏగిపోయాయి. ఇంకా ఉల్లిపాయ ముక్కలు అయితే వేస్తున్నాను, సన్నగా పొడుగ్గా చీరుకున్న ఉల్లిపాయ ముక్కలు. ఇంకా 2 పచ్చిమిరపకాయలు వేసుకుని అయితే కాసేపు మగ్గబెట్టుకోవాలి. మా కిచెన్లో వంట చేసేసరికి నాకైతే బాగా చెమటలు అయితే పట్టేసినాయి. ఇంకా మాకైతే బయట రేకు మొలని నింటే కానీ చాలా వేడైతే వస్తుంది. మా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతే నాకైతే పొద్దున్నే వంట అయిపోతుంది. వాళ్ళకి ఎప్పుడైనా సెలవు వచ్చిందంటే ఇంకా లేట్గా చేస్తాను. అంశు కడుపులో ఉన్నప్పుడైతే మా చిన్నత్తయ్య పాలకూర కైమ అయితే పంపించారండి, 2 సార్లు పంపించారు. నైట్ ఎవరో ఒకళ్ళు అక్కడి నుంచి వస్తారు కదా, వాళ్ళ చేత అయితే నైట్ వండేసి పంపించారు. 2 సార్లు పంపించారనమాట. కూర టేస్ట్ మాత్రం చాలా బాగా నచ్చేసింది నాకు. ఆ టేస్ట్ మాత్రం ఇప్పటికీ మర్చిపోలేను నేను, నాకు అంతలా నచ్చేసింది. ఇంకా ఇక్కడైతే ఆనియన్స్ కూడా మగ్గిపోయినాయండి. ఇందాక ఆల్రెడీ నేను మటన్లో అన్నీ కలిపి పెట్టుకున్నాను కదా, ఇప్పుడైతే మళ్ళీ కొంచెం అయితే వేసుకుంటున్నాను. అన్నీ తక్కువ వేసి కలిపాను కదండి, అందుకని ఇప్పుడు మళ్ళీ అయితే వేసుకుని మగ్గించుకుంటున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత అప్పుడైతే మటన్ అనేది వేసేసుకుందాం. ఇంకా ఆనియన్స్ కూడా మగ్గిపోయినాయి. ఇందాక మటన్ అయితే మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను కదా, ఇది పెట్టి ఒక 2 గంటలు అయితే అవుతుందండి. ఇంకా నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట, అందుకే గట్టిగా అంటే గడ్డలాగా అయిపోయింది, ఐస్ గడ్డలాగా. ఇంకా అలాగే వేసేసాను, అందులో కరుగుతుంది కదా అని. ఇంకా మటన్లో అయితే మూలుగా అయితే ఒకటే వచ్చింది. మా పిల్లలిద్దరు అయితే ఖచ్చితంగా దానికోసం అయితే గొడవ పడతారు, ఒకటే వచ్చింది కాబట్టి. చూసారు కదా, ఇంకా కూర అయితే నేను అలా మగ్గ పెట్టుకున్న తర్వాత ఏమేమి సరిపోలేదో మళ్ళీ అన్నీ చూసుకుని అయితే వేసుకుంటాను. ఇందా మ్యారినేట్ చేసుకున్నప్పుడు నేనైతే అన్నీ ఒక్కొక్క స్పూనే వేసుకున్నాను కదా. ఆనియన్స్ వేగుతున్నప్పుడు ఒక స్పూన్ పసుపు అయితే వేసుకున్నాను కదా, ఇప్పుడైతే ఇంకా ఒక స్పూన్ కారం అయితే వేసుకుంటున్నాను. మళ్ళీ కారం ఎక్కువైనా మా పిల్లలు తినలేరండి. అంశు అయితే కొంచెం కారం తింటాడు కానీ మా తేజ అయితే కొద్దిగా కూడా కారం తినలేదు. కొంచెం కారం ఎక్కువైతే చాలు వగర్చేస్తుంది. ఒక స్పూను కారం వేస్తాను కదా, ఇంకా మగ్గ పెట్టేసి వాటర్ పోసి ఇంకా మూత అయితే పెట్టేస్తాను. ఒక 5-6 విజిల్స్ అయితే రానిస్తాను, ఇంకా బాగా ఉడకాలి కదా. ఈ పక్క అయితే ఇంకా బగారా రైస్కి ఆనియన్స్ కూడా వేగిపోయాయి. ఇందులో అయితే ఒక స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇది కూడా మగ్గ పెట్టేశాక ఇంకా వాటర్ వేసేసుకుంటానండి, కాసేపు అయితే మగ్గాలి ఇది కూడాని. నేను జీడిపప్పు వేయకపోతే మళ్ళీ మా వారట్టుకొచ్చి గుప్పుడు జీడిపప్పు అయితే వేస్తారండి. ఇంకా ఇది బగారా రైస్ అనుకోవాలో జీడిపప్పు రైస్ అనుకోవాలో మీరే కామెంట్ చేయండి. ఇంకా మా వారైతే జీడిపప్పు ఎక్కువ ఉంటే ఇష్టం అండి ఆయనకి, అందుకని ఇంకా జీడిపప్పు పట్టుకొచ్చి వేస్తారు. మా పిల్లలకి నాకు అంతగా నచ్చదు జీడిపప్పు ఎక్కువగా ఉంటేనే. ఇప్పుడైతే ఇవన్నీ బాగా ఎగిపోయాయండి. వాటర్ అయితే వేసుకున్నాను, 2 గ్లాసులు రైస్ తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసులు వాటర్ అయితే వేస్తున్నాను.
ఇక్కడ బగారా రైస్ కూడా అయితే రెడీ అయిపోయిందండి. ఇంకొకసేపు అయితే మగ్గి పెడతాను. కుక్కర్ అయితే విజిల్ పెట్టలేదు నేను. మామూలుగా ప్లేట్ పెట్టేసి మగ్గి పెట్టేసుకున్నాను. చూసారు కదా, ఇలా కూడా బాగుంటది. ఒక్కొక్కసారి కుక్కర్లో పెడితే గట్టిగా అయిపోద్ది కదా, నీళ్ళు తక్కువైనా విజిల్ రాకపోయినా గట్టిగా అయిపోతుంది. నేనైతే ఇంక ఇలా మగ్గి పెట్టేసుకున్నాను. కూర కూడా అయితే రెడీ అయిపోయిందండి. కొంచెం కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను. కొంచెం ఉప్పు కూడా తక్కువగానే ఉంది, కొద్దిగా సాల్ట్. ఎంత ఇట్లా కొంచెమే, ఆల్రెడీ బగారా రైస్లో కూడా ఉప్పు ఉంటుంది కదా. ఇక్కడైతే బగారా రైస్ ఇంకా మటన్ కూర అయితే రెడీ అయిపోయాయండి. ఇంకా చూసారు కదా, బగారా రైస్ కూడా అయితే చాలా పొడి పుల్లాడితే బాగా వచ్చింది. కుక్కర్లో పెట్టుకుంటే ఒక్కొక్కసారి అయితే గట్టిగా అయిపోతుంది కదని నేను ఎలాగైతే మగ్గ పెట్టేశానండి. చాలా పొడి పుల్లాడితే బాగా వచ్చింది. టేస్ట్ కూడా నచ్చింది. మా పిల్లలకి ఎప్పుడూ తినలేదంటే ఇది ఫస్ట్ టైం. నేను కూడా ఇది ఫస్ట్ టైం చేశాను. మా అమ్మ బగారా రైస్ ఇంకా మటన్ కర్రీ ఫస్ట్ టైం చేసింది ఫ్రెండ్స్. చాలా బాగుంది. నాకైతే మటన్ నచ్చదు. ఆ కాంబినేషన్ చాలా బాగుంది. నేనైతే మా అమ్మని వడ్డించనివ్వకుండా నేనే అందరికీ పెట్టాను. మా తేజు అయితే నన్ను అసలు పెట్టనివ్వట్లేదండి. కూర కూడా తనే వడ్డించింది. మా అంశుకి అయితే చూసారు కదా, తనే వడ్డిస్తుంది. ఇంకా ప్రతి దాంట్లో అయితే పని తనే చేస్తానంటది. ఇంకా నేను ఏ పని చేసినా వచ్చి సాయం చేస్తుంది, గదులు తుడుస్తుంది, ఇంకా ఏదైనా ఇంకా క్లీన్ చేస్తుందండి. బాగా చేస్తుంది హెల్ప్ నాకు. లాస్ట్కి మా పిల్లలు అయితే ఇక్కడ కూడా గొడవ పడ్డారండి. మా తేజు వడ్డిస్తుంది కదా, దానికైతే పెద్ద ముక్కలు వేసుకుంది, నాకైతే చిన్న చిన్న ముక్కలు వేస్తుంది అన్నాడు అనేసి నేనైతే వడ్డించాను. ఇంకా అక్కడ కూడా అయితే ఇద్దరు గొడవ పడ్డారు. ప్రతి దాంట్లో వాళ్ళిద్దరు గొడవ మాత్రం పడుతూనే ఉంటారు. మామయ్య అయితే ఇంకా అంశు కోసం ఒకటైతే నల్లి బొక్క వేయించారండి. ఇంకా దానికోసం అయితే ఖచ్చితంగా గొడవ పడతారన్నాను కదా, అలాగే జరిగింది. ఇద్దరు దానికోసం అయితే గొడవ పడ్డారు, నాకు కావాలి అని. ఇంకా మా అంశు ఒప్పుకోడు కదా, ఇంకా వాడికైతే వేయవలసి వచ్చింది. వాడికైతే తినటం కూడా సరిగ్గా రాదది. లాస్ట్కి అయితే నేనే తీసిచ్చాను. మా పిల్లలకు కూడా మటన్ కూర బగారా రైస్ అయితే బాగా నచ్చిందండి. వాళ్ళకైతే పెద్దగా నచ్చదు, కాకపోతే చికెన్ తినకూడదు కదా, ఇంకా అందుకని ఇదైతే ఇష్టంగా తిన్నారు. నేనైతే బగారా రైస్ ఇది ఫస్ట్ టైం చేశానండి. నేనైనా యూట్యూబ్లో చూసి చేశాను అనమాట. కానీ చాలా బాగా వచ్చింది. ఎప్పుడు చేసుకోము, మటన్ కూర ఒకటే వండుకుని రైస్ పెట్టుకుంటాము. కానీ ఈసారి ట్రై చేశాను ఇలాగా. సో ఈ రోజు అయితే మేము బయటికి వెళ్దాం అనుకున్నామండి. మూవీకి వెళ్దాం అనుకున్నాం, తండేల్ మూవీకి. కానీ బయట ఎండ చూసి అయితే చాలా భయపడిపోయాము. ఇంకా సినిమాకి అయితే వెళ్ళలేదు, ఇంట్లోనే మూవీ పెట్టుకుని అయితే చూస్తాము. చాలా బాగుందా చెప్పరా. ఇంకా చూసారు కదా, సండే వ్లాగ్ అయితే ఇలా గడిచిందండి. పిల్లలకైతే బయటికి వెళ్దామని అయితే చెప్పలేదండి. చెప్పామంటే ఇంకా వాళ్ళైతే ఇంకా అడుగుతూనే ఉంటారు ఎప్పుడు వెళ్దాం అని. ఇంకా అందుకని వాళ్ళకి చెప్పలేదు, వెళ్ళట్లేదు కూడా. ఇంట్లోనే మూవీ పెట్టుకుని చూద్దామన్నారు మా వారు. ఇంకా అందుకని ఇంకెక్కడికి వెళ్ళట్లేదు. మా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. బాయ్ అండి అందరికీ.